అండి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అనేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్లో 1 year కాలానికి అయితే భర్తీ అయితే జరుగుతుంది. సో వాళ్ళకి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉండి మన పెర్ఫార్మెన్స్ బాగుంటే కనుక రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో పొజిషన్స్ ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. టీమ్ లీడర్ స్టేట్ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి వచ్చి లొకేషన్ మెప్మా హెడ్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అయితే వర్క్ చేయాలి. 1,00,000 రూపాయల నుంచి 1,82,000 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్లు ఒకటైతే ఉంది. హెడ్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయాలండి. 80,000 నుంచి 1,50,000 అయితే శాలరీ రావడం జరుగుతుంది. టీమ్ లీడర్ సిటీ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ వచ్చి 80,000 నుంచి 1,20,000 అయితే శాలరీ అయితే మంత్లీ అందుకోవడం జరుగుతుందండి. దీనికి కీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారండి. టీమ్ లీడర్, అలాగే స్టేట్ మిషన్ మేనేజర్, టీమ్ లీడర్, CMMU. సో ఇవైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులో చూసుకోవచ్చారు మీరు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి టీమ్ లీడర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే PG చేసి ఉండాలండి. దానికి సబ్జెక్ట్స్ ఇచ్చారండి. సోషల్ వర్క్, డెవలప్మెంట్ స్టడీస్ ఆర్ మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీ, రూరల్ అర్బన్ మేనేజ్మెంట్, అర్బన్ రీజనల్ ప్లానింగ్, లైవ్లీహుడ్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జెండర్ స్టడీస్ వీటిల్లో అయితే PG చేసి ఉండాలండి. 75% అనేది మినిమం రావాలి. అలాగే 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టీమ్ లీడర్గా 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చి స్టేట్ మిషన్ మేనేజర్ SMMU ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి PG డిగ్రీ చేసి ఉండాలండి. సోషల్ వర్క్, డెవలప్మెంట్ స్టడీస్, మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీ, రూరల్ అర్బన్ మేనేజ్మెంట్, అర్బన్ రీజనల్ ప్లానింగ్, లైవ్లీహుడ్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జెండర్ స్టడీస్లో 65% అనేది PGలో వచ్చి ఉండాలండి. దీనికి 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే టీమ్ లీడర్ CMMU ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ అండి, PGనే. కాకపోతే దీనికి కూడా 65% అనేది PGలో వచ్చి ఉండాలండి. ఎక్స్పీరియన్స్ 8 years అనేది ఉండాలి. 3 years టీమ్ లీడర్గా అయితే వర్క్ చేసి ఉండాలి. దీనికి సంబంధించి అదర్ స్కిల్స్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు, స్ట్రాంగ్ అనలైటికల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అయితే తెలిసి ఉండాలి. IT స్కిల్స్, యూటిలైజేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్ AI, డీప్ టెక్, బ్లాక్ చైన్ ఇవైతే ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అండ్ అదర్ క్రైటీరియా 40 years అనేది మించకూడదు. SC, ST, OBC, PH కేటగిరీస్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 1 October 2025 నుంచి 15 October 2025 లోపు అయితే మీరు ఆన్లైన్లో అయితే ఈ లింక్లో అయితే ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. https://aptonline.apt/mepma/login అయితే మీరైతే 15 October లోపు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అనేది 12 November 2025లో జరుగుతుంది. 50 మార్కులకి అయితే ఈ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 minutes టైం ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. విజయవాడ, గుంటూరులో అయితే ఈ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో 1:5 రేషియోలో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 1:5 రేషియోలో సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి అనేది కాల్ లెటర్ అనేది పంపడం జరుగుతుంది. మన ఫోన్కి కానీ, వాట్సాప్ కానీ, మెయిల్కి కానీ రావడం జరుగుతుందండి. సో 1:5 తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత మనకి షార్ట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సెలక్షన్ లిస్ట్ అనేది 29 November నుంచి 1 December మధ్యలో అయితే ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందండి. దీనికి రిటన్ ఎగ్జామినేషన్ సిలబస్ అనేది పెట్టడం జరిగింది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించి మీరు నోటిఫికేషన్లు అయితే క్లియర్గా చూడొచ్చు. సో అలాగే కాంటాక్ట్ ఈమెయిల్ అనేది ఇవ్వడం జరిగింది, careers@apmepma.gov.in. అలాగే ఫోన్ నెంబర్ 7901675628 అనేది ఇవ్వడం జరిగిందండి. వెబ్సైట్ ఒకటి ఇచ్చారు కదా, సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్ లింక్ అనేది ఇది మనం ఆన్లైన్లో అప్లై చేయడానికండి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.